వెల్కమ్ టు డే 4 ఆఫ్ గ్రో విత్ అస్ ఆపరేటింగ్ సిస్టమ్ సిరీస్. మనం ఈరోజు ప్రాసెస్ మేనేజ్మెంట్ గురించి అండ్ షెడ్యూలింగ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ షెడ్యూలర్స్ గురించి తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళిపోతే కనుక, వాట్ ఈస్ ప్రాసెస్? అసలు ప్రాసెస్ మేనేజ్మెంట్ కంటే ముందు ప్రాసెస్ అంటే ఏంటి? సింపుల్ సింపుల్ గా చెప్పాలంటే, ప్రాసెస్ ఈజ్ ఏ ప్రోగ్రామ్ ఇన్ ఎగ్జిక్యూషన్. ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ లో ఉంటే దాన్నే మనం ప్రాసెస్ అంటాం. ఇంతకు ముందు 1990s లో కానీ 80s ఆ టైంలో ఒక ప్రోగ్రాము మాత్రమే రన్ అవ్వగలిగేది. ఇప్పుడు అలా కాదు కదా, మల్టిపుల్ ప్రాసెస్ వచ్చాయి, మల్టిపుల్ ప్రోగ్రామ్స్ రన్ అవ్వచ్చు, మల్టీ కోర్. మీకు ప్రాసెసర్ అన్నా కోర్ అన్నా ఒకటే. మీకు ఇప్పుడు వచ్చే ఫోన్స్ లో కూడా చూసుకుంటే కనుక ఆక్టా కోర్ అని, మల్టీ కోర్ అని, డెకా కోర్ అని, ఇలాగా ఇలా కాన్ఫిగరేషన్స్ ఉంటున్నాయి కదా. ఒక కోర్ అంటే ఒక ప్రాసెసర్ లాగా. సో ఈచ్ రన్నింగ్ ప్రోగ్రామ్ ఈజ్ ఎ ప్రాసెస్. అండ్ ఒక ప్రాసెస్ రన్ అవుతుంది అంటే మెమరీలో ఆ ప్రాసెస్ కి సంబంధించిన టెక్స్ట్ సెక్షన్, డేటా సెక్షన్, స్టాక్, హీప్ ఉంటాయి. టెక్స్ట్ సెక్షన్ లో కోడ్ ఉంటుంది, మీ కోడ్. డేటా సెక్షన్ లో ఏమో గ్లోబల్ వేరియబుల్స్ ఉంటాయి. మీకు ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద ఐడియా ఉంటే మీకు గ్లోబల్ వేరియబుల్ అంటే క్లారిటీ వచ్చేస్తుంది. లేదు ఆ గ్లోబల్ వేరియబుల్ అంటే ఏంటో తెలియదు అంటే మీకు సింపుల్ గా చెప్తాను. మెయిన్ ప్రోగ్రామ్ లో కాకుండా బయట డిక్లేర్ చేసే వేరియబులే గ్లోబల్ వేరియబుల్. గ్లోబల్ అంటే ఇంకా ప్రోగ్రామ్ మొత్తంలో ఎక్కడైనా అది ఆ వేరియబుల్ ని మనం వాడతాం. ఒక ఫంక్షన్ లో ఒక మెయిన్ ప్రోగ్రామ్ లో మాత్రమే డిక్లేర్ చేయకుండా బయట డిక్లేర్ చేసే వేరియబుల్. నేను సి లాంగ్వేజ్, జావా, వీటిలాగా చెప్తున్నాను. పైథాన్ నాకు అంత ఐడియా లేదు ఇప్పుడే. నెక్స్ట్, స్టాక్. స్టాక్ లో ఏమవుతుంది? స్టాక్ లో ఫంక్షన్ కాల్స్, లోకల్ వేరియబుల్స్ అవన్నీ స్టోర్ అవుతాయి మెమరీలో. ఆల్రెడీ మెమరీలో టెక్స్ట్ సెక్షన్, డేటా సెక్షన్, స్టాక్, హీప్ స్టోర్ అయితే మరి టెక్స్ట్ సెక్షన్ లో కోడ్ స్టోర్ అవ్వడం, డేటా సెక్షన్ లో గ్లోబల్ వేరియబుల్ స్టోర్ అవ్వడం, ఇవన్నీ స్టోర్ అవుతాయి. ఏవి ఎక్కడ స్టోర్ అవుతాయి అసలు కూడా ఎవడు అడగడు. జస్ట్ ఊరికే అండర్స్టాండింగ్ పర్పస్ కోసం మీకు చెప్తున్నా. కానీ నెక్స్ట్, ఈ ప్రాసెస్ స్టేట్ ట్రాన్సిషన్ డయాగ్రామ్ ఉంది కదా, ఇది వెరీ 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 ఇంపార్టెంట్. వెరీ 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 ఇంపార్టెంట్ అంటే ఖచ్చితంగా మిడ్ లో కానీ సెమ్ లో కానీ అసలు ఓఎస్ అంటే ఈ ప్రాసెస్ స్టేట్ ట్రాన్సిషన్ డయాగ్రామ్ ఎక్కడో అక్కడ ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ లో ఇది ఫేస్ చేస్తారు. ఏం లేదు, చాలా సింపుల్ ఇది కూడా. సేమ్ ఇలాంటిదే మీకు డిబిఎంఎస్ లో కూడా వచ్చి ఉంటుంది, స్టేట్ ట్రాన్సిషన్ డయాగ్రామ్. ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ లో బిగిన్ ట్రాన్సాక్షన్, ఎండ్ ట్రాన్సాక్షన్ అని. సరే మనం ఆ డిబిఎంఎస్ అంతా ఎందుకు పక్కన పెట్టేస్తే, నేను మీకు సింపుల్ గా ఇది అర్థమయ్యేటట్టు చెప్తా. ఒక ప్రాసెస్ ఉంది. ప్రాసెస్ లో 5 స్టేట్స్ ఉన్నాయి: న్యూ స్టేట్, రెడీ, రన్నింగ్, వెయిటింగ్, టర్మినేటెడ్. ఏ ప్రాసెస్ అన్నా ఫస్ట్ క్రియేట్ అయితే న్యూ స్టేట్ లోకి వస్తుంది. ఏ ప్రాసెస్ అన్నా ఫస్ట్ న్యూ స్టేట్. న్యూ స్టేట్ నుంచి ఏ ప్రాసెస్ అన్నా ఏమవుతుంది? రెడీ అవుతుంది. ఆ, ఈ ప్రాసెస్ అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొని చెప్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ఒక మూవీ డౌన్లోడింగ్ స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటున్న ఎగ్జాంపులే. ఒక మూవీ డౌన్లోడింగ్ అనే ప్రాసెస్ మీరు స్టార్ట్ చేశారు, క్లిక్ చేశారు డౌన్లోడ్ ఆప్షన్. డౌన్లోడ్ నొక్కంగానే అసలు మీకు అది 1 సెకండ్ లో ఇలా జిబుక్ అని డౌన్లోడ్ అయిపోయి ఇలా ఓపెన్ అయిపోదు కదా. దానికంటూ ఒక ఒక ప్రాసెస్ స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్సే ఎలా ట్రాన్సిషన్ అవుతున్నాయి ఇప్పుడు ఈ డయాగ్రామ్ ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. సో ఒక న్యూ మూవీ డౌన్లోడ్ పెట్టారు, ఓకే, న్యూ స్టేట్ నుంచి వచ్చింది. న్యూ స్టేట్ లో నుంచి రెడీ స్టేట్ లోకి ఎప్పుడు వస్తుంది? నీకు ఆ మూవీకి సరిపడా మెమరీ స్టోరేజ్ నీ ఫోన్ లో కానీ ల్యాప్టాప్ లో కానీ ఉన్నప్పుడు, పైగా ఆ మూవీ కాన్ఫిగరేషన్ డౌన్లోడ్ మీ ఫోన్ తో మ్యాచ్ అయినప్పుడు, కొన్ని కొన్ని ఫోన్స్ 4K ఇలా సపోర్ట్ చేయవు కదా. సో న్యూ స్టేట్ నుంచి రెడీ స్టేట్ కి రావాలంటే ముందు దాని రిసోర్సెస్, దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని మ్యాచ్ అయినప్పుడే ఒక ప్రోగ్రామ్ న్యూ స్టేట్ నుంచి రెడీ స్టేట్ కి వస్తుంది అన్నమాట. రెడీ స్టేట్ కి వచ్చాక ఏం చేస్తుంది? డైరెక్ట్ రన్ అవ్వడమే. రెడీ స్టేట్ నుంచి రన్ అవ్వడం అంటే ఏంటి? మనకి షెడ్యూలింగ్ లో, ఓ మీకు షెడ్యూల్ ఇంకా చెప్పలేదు కదా, ఇంకా క్లారిటీగా చెప్తా కింద. నెక్స్ట్ టాపిక్ షెడ్యూలింగ్. రెడీ స్టేట్ నుంచి రన్నింగ్ స్టేట్ కి రావడం అంటే ఏంటంటే, దాని ఆ ప్రోగ్రామ్ కి ఎగ్జిక్యూషన్ ఛాన్స్ రావడం లాగా. ఒక మల్టిపుల్ ప్రోగ్రామ్స్ రన్ అవుతూ ఉంటాయి కదా. సో ఒక ప్రాసెస్ అనేది రిసోర్స్ అన్ని తీసుకొని ఎలాకేట్ అయ్యాక అది నెక్స్ట్ న్యూ స్టేట్ నుంచి రెడీ నుంచి రన్ అయిపోతుంది. నెక్స్ట్ రన్నింగ్ స్టేట్, ఇది కొంచెం ఇంపార్టెంట్. దీని నుంచి మనం 3 స్టేట్లకు వెళ్ళొచ్చు. రెడీ స్టేట్కి వెళ్ళొచ్చు, వెయిటింగ్ స్టేట్కి వెళ్ళొచ్చు,
టర్మినేటెడ్ స్టేట్కి వెళ్ళొచ్చు కూడా రన్నింగ్ స్టేట్ నుంచి. ఎందుకంటే ఈ రన్నింగ్ స్టేట్లో ఉన్నప్పుడే మనకు వేరియస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఫస్ట్ సింపుల్గా మన మూవీ డౌన్లోడ్ పెట్టాం, రిసోర్సెస్ ఎలాకేట్ అయ్యాయి, అన్ని అంతా బాగుంది, రెడీ స్టేట్కి వచ్చేసింది. రెడీ స్టేట్ నుంచి ఇప్పుడు డౌన్లోడ్ అవ్వడం కూడా స్టార్ట్ అయిపోయింది. 10% 20% డౌన్లోడ్ అయిపోయింది కూడా. ఇక్కడ నుంచి మనకి 3 రూట్స్ ఉన్నాయి. ఒక ల్యాప్టాప్ లో మూవీ డౌన్లోడ్ చేస్తున్నారు. ఫస్ట్ మోస్ట్ సక్సెస్ఫుల్ రూట్ 100% డౌన్లోడ్ అయిపోయింది. రన్నింగ్ నుంచి డౌన్లోడ్ అయిపోయాక ఆ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయాక ఏమవుతుంది, రన్నింగ్ స్టేట్ నుంచి టర్మినేటెడ్ స్టేట్కి వెళ్ళిపోతుంది. ఇది సింపుల్. నార్మల్ న్యూ స్టేట్ నుంచి రెడీకి రావడం, రెడీ నుంచి రన్నింగ్కి వెళ్ళడం, రన్నింగ్ నుంచి టర్మినేట్కి వెళ్ళడం. ఈ యూ షేప్ లో అనేది నార్మల్ ప్రాసెస్, ఎటువంటి ఎక్సెప్షన్స్ ఇంటరప్ట్స్ ఇవి లేకుండా. కానీ ఇప్పుడు నేను మూవీ డౌన్లోడ్ పెడుతున్నా ల్యాప్టాప్ లో, ఛార్జింగ్ అయిపోయింది. లేదా కంప్యూటర్ లో డౌన్లోడ్ పెడుతున్నా, కరెంట్ పోయింది. ఏదో ఒక ఇలా ఇంటరప్ట్ రావడం వల్ల మళ్ళీ అది రన్నింగ్ స్టేట్ నుంచి రెడీ స్టేట్కి వెళ్ళిపోవాలి. ఈ స్టేట్ ట్రాన్సిషన్ ఇంపార్టెంట్. చాలా మంది అసలు ఇంటరప్ట్ అనే పదాన్నే మర్చిపోరు. మీరు మన వీడియోస్ కనుక చూస్తే కనుక డే 2లో ఇంటరప్ట్ అంటే ఏంటి, ఇంటరప్ట్ ఎక్సెప్షన్ కి డిఫరెన్సెస్ ఏంటి అన్ని క్లారిటీగా చెప్పాను. ఇప్పుడు మీకు 30% మూవీ డౌన్లోడ్ అయిపోయాక ఏదో ఒక ఇంటరప్ట్ వల్ల పోయింది. పోతే మళ్ళీ మీరు మీ ఫోన్ ఆన్ చేసినప్పుడు, రీస్టార్ట్ చేసినప్పుడు అది మళ్ళీ కంటిన్యూ అవ్వాలంటే రన్నింగ్ స్టేట్ నుంచి రెడీ స్టేట్లోకి వచ్చి రెడీగా ఉంటుంది. మళ్ళీ మీ ఫోన్ ఎప్పుడైతే ఆన్ అవుతుందో, ఆ ప్రోగ్రామ్కి ఎప్పుడైతే ఛాన్స్ వస్తుందో అప్పుడు మళ్ళీ అది రెడీ స్టేట్ నుంచి రన్నింగ్ స్టేట్లోకి వస్తుంది. షెడ్యూలర్ డిస్పాచ్ అని ఉందా? షెడ్యూలర్ డిస్పాచ్ అంటే మీనింగ్ ఏంటంటే, మీకు ఓఎస్ అనేది సిపియుకి మీ ప్రాసెస్ని అసైన్ చేస్తుంది రన్ అవ్వడానికి. నెక్స్ట్ రన్నింగ్ స్టేట్ నుంచి ఇప్పుడు న్యూ స్టేట్ నుంచి రెడీ, రెడీ నుంచి రన్నింగ్, రన్నింగ్ నుంచి రెడీ వచ్చిన, రెడీ నుంచి రన్నింగ్కే వెళ్ళాలి. ఎట్టకేలకు చివరికి మనకి ప్రాసెస్ కంప్లీట్ అవ్వడం మనకి ముఖ్యం. నెక్స్ట్ ఇప్పుడు రన్నింగ్ స్టేట్ నుంచి ఇంటరప్ట్ వస్తే రెడీ స్టేట్కి వెళ్ళిపోతుంది. కంప్లీట్ అయిపోతే ఎగ్జిట్ అయిపోయి టర్మినేటెడ్ స్టేట్కి వెళ్ళిపోతుంది. రన్నింగ్ స్టేట్ నుంచి వెయిటింగ్ స్టేట్కి ఎప్పుడు వస్తుంది? ఐఓ ఆర్ ఈవెంట్ వెయిట్. ఐఓ అంటే ఇన్పుట్ అవుట్పుట్. ఇన్పుట్ అవుట్పుట్ మీరు ఇప్పుడు మూవీ కాకుండా ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ రాద్దాం, సమ్ ఆఫ్ టూ నెంబర్స్ అనో ఇంకోటనో ఏదో, దానికి మీరు ఒక ఇన్పుట్ అవుట్పుట్ ఇవ్వాలి. ఇన్పుట్ అవుట్పుట్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు అది ఇంకా రన్నింగ్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా వెయిటింగ్ స్టేట్లోకి వచ్చేస్తుంది. అంతే కదా. ఇప్పుడు మీరు కంప్యూటర్లో చాలా రన్ అవుతూ ఉంటాయి, నువ్వు ఇన్పుట్ అవుట్పుట్ ఇచ్చేదాకా కూడా అది రన్నింగ్ స్టేట్ లోనే ఉందంటే అది మనకి లాసే కదా. సో మనం ఎప్పుడు కూడా మన ఓఎస్ ని బిజీగా ఉంచాలి. ఎఫిషియెంట్ గా ఓఎస్ ని వాడాలంటే అది వర్క్ అవుతున్నంత సేపు ఓఎస్ ని కనుక రన్నింగ్ లో ఉంచి బిజీగా ఉంచితేనే మనకి చాలా ఎఫిషియెంట్ గా రన్ అవుతున్నట్టు. సో ఐఓ కానీ ఇన్పుట్ అవుట్పుట్ కానీ ఈవెంట్ వెయిట్ వచ్చినప్పుడు రన్నింగ్ నుంచి వెయిటింగ్ స్టేట్ కి వస్తుంది. మళ్ళీ ఆ ఇన్పుట్ అవుట్పుట్ తీసుకోవడం, లేదా ఇచ్చేయడం, ఈవెంట్ కంప్లీషన్ అవ్వగానే వెయిటింగ్ నుంచి రెడీ స్టేట్ కి. సో ఇలా రన్నింగ్ నుంచి ఈ 3 స్టేట్స్ కి వెళ్తుంది. ఈ 5 స్టేట్స్ జస్ట్ సైడ్ హెడ్ ఈ బొమ్మ గీసి సైడ్ హెడ్డింగ్ పెట్టి ఏ స్టేట్ నుంచి దేనికి ఎప్పుడు వెళ్తుందో రాసేస్తే 5 మార్క్స్. 5 మార్క్స్ గ్యారంటీ. మిడ్ లో కానీ సెమ్ లో కానీ ఖచ్చితంగా అడుగుతాను. నేను మీకు క్లారిటీగా ఇక్కడ ఏ స్టేట్ ఏం చేస్తుంది ఒక చిన్న రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ తో సహా చెప్పాను. నెక్స్ట్ స్టేట్ ట్రాన్సిషన్ డయాగ్రామ్ అయిపోయింది. ఇప్పుడు మనం ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ అంటే ఏంటో తెలుసుకుందాం. ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ పిసిబి. పిసిబి అంటే ఏంటంటే, ఒక మనిషికి ఆధార్ కార్డ్ ఎలాగనో ఒక ప్రోగ్రామ్ కి పిసిబి అలాగా. ఇందులో నీ ఫోటో డీటెయిల్స్, అడ్రస్, మదర్ నేమ్, ఫాదర్ నేమ్ అంతా నీ కంప్లీట్, నీ జాతకం మొత్తం నీ ఆధార్ కార్డులో ఉంటుంది కదా. పెద్దవాళ్ళు అయితే వాళ్ళ ఆస్తుల వివరాలు కానీ, లైసెన్సుల వివరాలు కానీ, నీ ఆధార్ నెంబర్ కొడితే నీ డీటెయిల్స్ మొత్తం వచ్చేసినట్టు. ఈ పీసీబీలో నీ ప్రాసెస్ సంబంధించిన ప్రాసెస్ స్టేట్ ఏ స్టేట్ లో ఉంది, రన్నింగ్ స్టేట్ లో ఉందా, రెడీ స్టేట్ లో ఉందా, న్యూ స్టేట్ లో ఉందా, 5 స్టేట్ లో ఏ స్టేట్ లో ఉంది. ప్రోగ్రామ్ కౌంటర్, ఇది మీకు సిఓ చదువుంటే కనుక సిఓలో వచ్చి ఉంటుంది. పీసీ ప్రోగ్రామ్ కౌంటర్ వాల్యూ. సిపియు రిజిస్టర్స్, ఇది కూడా మీకు సిఓలో వచ్చి ఉంటుంది. షెడ్యూలింగ్ ఇన్ఫో అంటే మెమరీ ఇన్ఫో, ఇన్పుట్ అవుట్పుట్ ఇన్ఫో, అలాగా కంప్లీట్ గా ఒక ప్రాసెస్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పీసీబీలో ఉంటాయి. ఇది మీకు 2 మార్క్స్ క్వశ్చన్ అడిగితే అడుగుతారు, వాట్ ఈస్ పీసీబీ అని, వాట్ ఇట్ కంటైన్స్ అని. అంతకు మించి ఇంత డెప్త్ ఏమి ఉండదు, అందుకనే ఇచ్చాను. సో ఇక్కడ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటే ఆధార్ కార్డ్ ఎలాగనో
మీ ఐడెంటిటీ, హిస్టరీ, రిసోర్సెస్ అన్ని నీ ఆధార్ కార్డు ఎలా తెలుస్తాయో పీసీబీలో చూస్తే కూడా అలానే తెలుస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ షెడ్యూలింగ్ గురించి వద్దాం. ఈ షెడ్యూలింగ్ ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి. నెక్స్ట్ రాబోయే ఎఫ్సిఎఫ్ఎస్ సమ్స్ కానీ అవన్నీ చాలా ఈజీగా అర్థమవుతాయి. నార్మల్గా ఇప్పుడు మనకు ప్రాసెస్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. ప్రాసెస్ అంటే ఏంటి? ప్రోగ్రామింగ్ ఎగ్జిక్యూషన్. ఈ ప్రాసెస్ అనేది సిపియుకి ఎలా అసైన్ అవుతుంది? దీనికి అసైన్ అవ్వడానికి ముందు కొన్ని టైప్ ఆఫ్ క్యూస్ ఉంటాయి. రెడీ క్యూ అని, జాబ్ క్యూ అని, డివైస్ క్యూ అని ఇలాగా. ఫస్ట్ జాబ్ క్యూ అంటే ఏంటో తెలుసుకుందాం. నీ ఫర్ ఎగ్జాంపుల్ నీ ల్యాప్టాప్లో ఒక 7 ప్రాసెస్లు ఉన్నాయి. ఒకటి మూవీ డౌన్లోడింగ్, 2 కాపీ పేస్టింగ్, 3 పెయింటింగ్, 4 ఏదో 5, 6, 7 ప్రాసెస్లు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ప్రాసెస్ ఏది క్రియేట్ అయినా అన్నీ వచ్చేసి జాబ్ క్యూలో జాయిన్ అయిపోతాయి. సో జాబ్ క్యూలో 7 ప్రాసెస్లు ఉంటాయి. దాని తర్వాత రెడీ క్యూ. రెడీ క్యూ అంటే ఏంటి అంటే, రెడీ అంటే మీనింగ్ తెలుసు కదా, అన్ని రిసోర్సెస్ తో సహా రెడీగా ఉంటుంది. అది ఎప్పుడు నా ఛాన్స్ ఎప్పుడు వస్తుందో ఎగ్జిక్యూట్ అవ్వడానికి అన్నవన్నీ రెడీ క్యూలో ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ 7 ప్రాసెస్లో మూవీ డౌన్లోడింగ్ కానీ, కాపీ పేస్టింగ్ కానీ, కాపీ పేస్టింగ్ ఉంది. కాపీ పేస్టింగ్ లో సోర్స్ ఫైల్ కావాలి, డెస్టినేషన్ ఫైల్ కావాలి, ఇలాగ రిసోర్సెస్ అన్ని రెడీగా ఉన్నాయి. ఈ 7 ప్రాసెస్లో ఒక 3 ప్రాసెస్లకి రిసోర్సెస్ రెడీగా ఉన్నాయి అనుకో, రెడీ క్యూలో ఈ 3 ప్రాసెస్లు మాత్రమే ఉంటాయి. అర్థమైందా? రెడీ క్యూ అంటే ద ప్రాసెసెస్, రెడీ క్యూలో ప్రాసెసెస్ విచ్ కంటైన్ ఆల్ ద రిసోర్సెస్, ఆ ప్రాసెసెస్ మాత్రమే రెడీ క్యూలో ఉంటాయి. నెక్స్ట్ డివైస్ క్యూ అంటే ఏంటంటే, ఈ రెడీ క్యూలో నుంచి సిపియులోకి అన్ని రిసోర్సెస్ రెడీగా ఉన్నాయి కాబట్టి సిపియులోకి వెళ్ళి ఎగ్జిక్యూషన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఈ సిపియులో ఎగ్జిక్యూట్ అవ్వడం స్టార్ట్ అయ్యాక ఏదైనా ఇన్పుట్ అవుట్పుట్ వల్ల మళ్ళీ రన్నింగ్ స్టేట్ నుంచి రెడీ స్టేట్కి వస్తుంది కదా, ప్రాసెస్ స్టేట్ ట్రాన్సిషన్ డయాగ్రామ్ లో చూసాము. అప్పుడు అది రెడీ క్యూలోకి రాకుండా డివైస్ క్యూలో వస్తుంది, ఎందుకంటే ఒక ఇన్పుట్ అవుట్పుట్ కోసం అది వెయిట్ చేస్తుంది కాబట్టి. కింద డయాగ్రామ్ ఉంది, మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఇది ఇది ఇంపార్టెంట్ డయాగ్రామ్ లాగా. కొన్నిసార్లు డయాగ్రామ్ అడుగుతారు, కానీ ఈ డయాగ్రామ్ అనేది మీకు హార్ట్ లాగా నెక్స్ట్ సమ్స్ చేయడానికి. ఈ డయాగ్రామ్ కనుక మీకు మైండ్ లో ఉంటే గంట చార్ట్ గీయడం అసలు చాలా ఈజీగా సమ్స్. మీరు వీడియో కంప్లీట్ గా చూడండి, నెక్స్ట్ వీడియోస్ లో కూడా ప్రాబ్లమ్స్ ఎలా ఈజీగా సాల్వ్ చేయాలో నేను చెప్తాను. సో దీనికి ముందు జాబ్ క్యూ ఉంటుంది అనమాట. ఇక్కడ ఇక్కడ జాబ్ క్యూ ఉంటుంది. ఎన్ని ప్రాసెసెస్ అసైన్ అయినా జాబ్ క్యూలోకి వచ్చేస్తాయి. జాబ్ క్యూలో నుంచి రిసోర్సెస్ ఉన్న ప్రాసెసెస్ అన్ని రెడీ క్యూలోకి వచ్చేస్తాయి. రెడీ క్యూలో నుంచి వాటి వాటి పర్టికులర్ ఛాన్స్ వచ్చినప్పుడు సిపియులోకి ఎగ్జిక్యూట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఎగ్జిక్యూట్ అవ్వడం స్టార్ట్ అయ్యాక అంతే, ప్రాసెస్ స్టేట్ ట్రాన్సిషన్ డయాగ్రామ్ లో చెప్పినట్టు న్యూ స్టేట్ నుంచి రెడీ స్టేట్కి రావడం, రెడీ స్టేట్ నుంచి రన్నింగ్ స్టేట్కి రావడం, రన్నింగ్ స్టేట్ నుంచి ఇంకేముంటుంది, ఎగ్జిట్ ఉంటుంది, ఎగ్జిట్ స్టేట్. ఎగ్జిట్ స్టేట్ నుంచి ఏముంటుంది, ఇంకా ఎగ్జిట్ స్టేట్ నుంచి ఏముండదు. సిపియు సిపియు నుంచి ఏదైనా ఇన్పుట్ అవుట్పుట్ ఉందనుకోండి, ఇన్పుట్ అవుట్పుట్ కావాలి కాబట్టి అది మళ్ళీ రెడీ క్యూలో వెళ్ళకుండా ఇలా ఐఓ క్యూ, డివైస్ క్యూ, ఇలా రెస్పెక్టివ్ క్యూస్ లోకి వచ్చి జాయిన్ అవుతుంది. ఐఓ రిక్వెస్ట్ అన్న, టైమ్ స్లైస్ ఎక్స్పర్ట్ అన్న, 4K చైల్డ్. ఈ 4K ఇదంతా సిస్టమ్ కాల్స్ కాన్సెప్ట్ లో వస్తుంది. ఇంపార్టెంట్, నేను చెప్తాను, గుర్తుపెట్టుకోండి. వెయిటింగ్ ఫర్ అన్ ఇంటరప్ట్. ఇంటరప్ట్ అంటే ఏంటి, ఎక్సెప్షన్ అంటే ఏంటి, నేను మీకు ఆల్రెడీ డే 2 వీడియోలో చెప్పాను. వాటి మధ్య డిఫరెన్సెస్ ఏంటి అంత క్లారిటీగా. సో ఈ బొమ్మ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకుంటే ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు కూడా నీకు మళ్ళీ చెప్తాను, మీరేం వరీ అవ్వాల్సిన పని లేదు. అంతే. సో ఇప్పుడు ఈ వీడియోలో కనుక మనం చూసుకుంటే, షెడ్యూలింగ్ లో జాబ్ క్యూ అంటే ఏంటి, రెడీ క్యూ అంటే ఏంటి, డివైస్ క్యూ అంటే ఏంటో చెప్పా కదా. దాని తర్వాత టైప్స్ ఆఫ్ షెడ్యూలర్స్. ఇది కూడా 2 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉంది, లేదా 5 మార్క్స్ అడుగుతారు. లాంగ్ టర్మ్ షెడ్యూలర్. లాంగ్ టర్మ్ షెడ్యూలర్ అంటే ఏం చేస్తుందంటే, నీకు జాబ్ క్యూలో ఉన్నవన్నీ రెడీ క్యూలోకి షేర్ చేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే, అసలు ఏ జాబ్ అనేది మెమరీలోకి ఎంటర్ అవ్వాలి, కంట్రోల్స్ ద డిగ్రీ ఆఫ్ మల్టీ ప్రోగ్రామింగ్. అసలు డిగ్రీ ఆఫ్ మల్టీ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి?
నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూటింగ్ ఇన్ పర్టికులర్ అమౌంట్ ఆఫ్ టైం, మేబీ 1 సెకండ్ అనుకుంటా. సో అదే నీ డిగ్రీ ఆఫ్ మల్టీ ప్రోగ్రామింగ్, అంటే 5 ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయా, 2 ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయా, అలా డిగ్రీ వాల్యూ ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేసేదే నీ లాంగ్ టర్మ్ షెడ్యూలర్. అది అసలు చాలా తక్కువ రన్ అవుతుంది. ఎక్కువగా రన్ అయ్యేది ఏంటి తెలుసా, రెడీ క్యూలో నుంచి సిపియూలో ప్రాసెస్ పంపించడం, అది ఎగ్జిక్యూట్ అవ్వడం, మళ్ళీ రెడీ క్యూలో నుంచి ఇంకో ప్రాసెస్ పంపించడం. ఎక్కువగా నీ సిపియూ మీదే షార్ట్ టర్మ్ షెడ్యూలర్ ఏం చేస్తుంది, నీ రెడీ క్యూలో నుంచి సిపియూలోకి. లాంగ్ టర్మ్ షెడ్యూలర్ ఏమో జాబ్ క్యూ, ఇక్కడ ఉంటుందని చెప్పా కదా, జాబ్ క్యూ నుంచి రెడీ క్యూకి. షార్ట్ టర్మ్ షెడ్యూలర్ ఏమో రెడీ క్యూ నుంచి సిపియూకి. షార్ట్ టర్మ్ షెడ్యూలర్, లాంగ్ టర్మ్ షెడ్యూలర్, వాటి జాబ్ అది. ఆ షెడ్యూలర్ ఏం చేస్తుందంటే, ఇక్కడ రెడ్యూ క్యూలో షెడ్యూలర్ డిస్పాచర్ అని ఉంటుంది. ఈ షెడ్యూలర్ డిస్పాచర్ అనేది రెడీ క్యూ నుంచి సిపియూకి ట్రాన్స్ఫర్ చేస్తుంది ఆ ప్రోగ్రామ్ అనేది. లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్, మీడియం టర్మ్ షెడ్యూలర్, ఇది కూడా మా క్లాస్లో చెప్పలేదు, పీపీటీలో లేదు, ఎగ్జామ్లో మాత్రం అడుగుతాడు. 2 మార్క్స్కి ఎక్కడో అడిగినట్టున్నాడు, అసలు అది ఇంపార్టెంట్ ఏం కాదు, ఏదో ఏదో ఒక సోది క్వశ్చన్ అడగాలని అడగడం తప్పితే. మీడియం టర్మ్ షెడ్యూలర్ అంటే ఏంటంటే, అది స్వాపింగ్ ఆపరేషన్ చేస్తుంది మీడియం టర్మ్ షెడ్యూలర్. స్వాపింగ్ ఆపరేషన్ అంటే ఏంటి, అది నీ ప్రాసెస్లో మెమరీలో ప్రాసెసెస్ ఉంటాయి కదా, ఆ ప్రాసెసెస్ మేనేజ్మెంట్ చేస్తుంది. అంటే స్వాప్ అవుట్, స్వాప్ ఇన్ అని 2 ఆపరేషన్స్ ఉంటాయి. స్వాప్ అవుట్ అంటే ఏం చేస్తుందంటే, నీకు మెమరీలో, ఇక్కడ చిన్న రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ వాడు చెప్పాను. క్లాస్ రూమ్ కనుక ఫుల్ అయితే స్టూడెంట్ని ఇంటికి పంపించడం, అంటే ఇక్కడ నీకు మెమరీలో ప్రాసెస్ ఫుల్ అయింది, ఇంకా ప్రాసెసెస్ జాయిన్ అవ్వడానికి ట్రై చేస్తున్నాయి. మీడియం టర్మ్ షెడ్యూలర్ ఏం చేస్తుందంటే, ప్రాసెస్ చేస్తే మళ్ళీ సెకండరీ మెమరీలోకి పంపించేస్తుంది. మెయిన్ మెమరీ, సెకండరీ మెమరీ అని రెండు ఉంటాయి, ర్యామ్, ఇవంతా వర్రీ అవ్వాల్సిన పని లేదు. జస్ట్ ఏది ఏం చేస్తుందో తెలుసుకుంటే మీకు వీడియో సిరీస్ కంప్లీట్గా చూస్తే మొత్తం ఐడియా వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేను జస్ట్ ప్రాసెస్ మేనేజ్మెంట్ గురించి చెప్తున్నాను, నెక్స్ట్ వీడియోలో సమ్స్ వస్తాయి, సిస్టమ్ కాల్స్ గురించి వస్తాయి, ఐపీసీ గురించి వస్తాయి, వాటికి సంబంధించిన కోడ్లు చెప్తాను. దాని తర్వాత మెమరీ మేనేజ్మెంట్, ప్రాసెస్ మేనేజ్మెంట్, డెడ్ లాక్స్ వస్తాయి. డెడ్ లాక్ అంటే ఏంటి, ఫైల్ మేనేజ్మెంట్ అంతా. ఇది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్, మీకు జాగ్రత్తగా వింటే కనుక చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మీడియం టర్మ్ షెడ్యూలర్ ఏంటి, ఏం చేస్తుందంటే జస్ట్ మెమరీ మేనేజ్మెంట్ చేస్తుంది, అంటే స్వాప్ ఇన్ స్వాప్ అవుట్ ఆపరేషన్ చెప్తుంది. నేను మీకు మెమరీ మేనేజ్మెంట్లో కంప్లీట్గా చెప్తాను. నెక్స్ట్ కాంటెక్స్ట్ స్విచ్చింగ్, 2 మార్క్స్. ఇది చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా అడుగుతారు. ఖచ్చితంగా అని కాదు కానీ 1-2 ఇయర్స్ ఇంకో ఫాస్ట్గా కంటిన్యూస్గా మిడ్లో అడిగిన క్వశ్చన్. కాంటెక్స్ట్ స్విచ్చింగ్ అంటే ఏంటి, సింపుల్. ఒక్క నేను మీకేం చెప్పాను, రెడీ క్యూలో ప్రాసెస్ ఉంటుంది, రెడీ క్యూలో రెడీగా ఉన్న ప్రాసెస్ అన్ని సిపియూలో ఎగ్జిక్యూట్ అవ్వడం స్టార్ట్ చేస్తాయి అని చెప్పాను. ఇది మీ రెడీ క్యూ అనుకోండి. అప్పుడు ఒక ప్రాసెస్ వస్తుంది, దాని తర్వాత ఇంకో ప్రాసెస్ వస్తుంది. అలాగా సిపియు అనేది ఒక ప్రాసెస్ నుంచి ఇంకొక ప్రాసెస్ షిఫ్ట్ అవ్వడాన్ని కాంటెక్స్ట్ స్విచ్చింగ్ అంటాం. ఇంగ్లీష్లో సింపుల్గా చెప్పాలంటే షిఫ్టింగ్ ఆఫ్ వన్ ప్రాసెస్ టు అందర్ ఈస్ కాల్డ్ కాంటెక్స్ట్ స్విచ్చింగ్. అది రాసేస్తే 2 మార్క్స్ సరిపోతుంది. ఇది జస్ట్ కొంచెం సోది. పీసీబీ అంటే ఏం చెప్పాను మీకు ఆల్రెడీ, ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ప్రాసెస్ ఉంటుంది. కరెంట్ ప్రాసెస్ యొక్క ఇన్ఫో పీసీబీలో స్టోర్ చేసేసి న్యూ ప్రాసెస్ ఇన్ఫో పీసీబీ నుంచి తీసుకుంటుంది కాంటెక్స్ట్ స్విచ్చింగ్ జరిగినప్పుడు. ఈ సోది అవసరం లేదు కానీ జస్ట్ 2 మార్క్స్కి కాంటెక్స్ట్ స్విచ్చింగ్ అంటే ఏంటో రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ ఇన్ మొబైల్ ఓఎస్. ఇది కూడా జస్ట్ నాలెడ్జ్ పర్పస్ కోసమే ఇచ్చాను, అసలు అంత ఏం అవసరం లేదు. ఇన్ కంక్లూజన్, రీక్యాప్ కిందకు వచ్చేస్తే అసలు ఈరోజు మనం ఏమేమి నేర్చుకున్నాం. ప్రాసెస్ అంటే ఏంటి, ప్రోగ్రామింగ్ ఎగ్జిక్యూషన్. దాని తర్వాత ప్రాసెస్ స్టేట్ ట్రాన్సిషన్ డయాగ్రామ్ ఇంపార్టెంట్. 5 స్టేట్లు ఉన్నాయి, న్యూ, రెడీ, రన్నింగ్, ఎగ్జిట్, టర్మినేటెడ్ స్టేట్, ఇంటరప్ట్. దానిలో ఏ స్టేట్ నుంచి ఏ స్టేట్కి మారుతుంది, ఎందుకు మారుతుంది. దాని తర్వాత షెడ్యూలింగ్ టైప్స్ నేర్చుకున్నాం. లాంగ్ టర్మ్ షెడ్యూలర్ అంటే ఏంటి, షార్ట్ టర్మ్ అంటే ఏంటి, మీడియం అంటే ఏంటి. దానికి ముందు జాబ్ క్యూ, రెడీ క్యూ, డివైస్ క్యూ, ఐఓ క్యూ, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యూస్ గురించి తెలుసుకున్నాం. కాంటెక్స్ట్ స్విచ్చింగ్ 2 మార్క్స్ క్వశ్చన్ ఏంటో తెలుసుకున్నాం.
ఇది జస్ట్ నాలెడ్జ్ పర్పస్ కోసం ఇచ్చిన మొబైల్ ఓఎస్ మల్టీ టాస్కింగ్ డిఫరెన్సెస్. ఐఓఎస్, ఆండ్రాయిడ్, ఈ ఓఎస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి కదా. జస్ట్ వాటి గురించి మీకు కొంచెం ఎంతూజియాజం కలిగించడం కోసం ఇచ్చింది. అంతే, ఈ రోజుతో డే 4 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డే 5లో మరిన్ని కాన్సెప్ట్స్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ.